N.T. Ramaraw's incredible mark in both cinema and politics, noting his dedication and discipline as qualities that define his greatness. Balkrishna stated that NTR would live as long as the sun and moon exist, recalling his unmatched performances in films and his revolutionary role in founding the Telugu Desam Party. He emphasized that NTR democratized politics, extending it beyond a selective few, and stood as a champion for the poor and weaker sections. Welfare schemes introduced by NTR decades ago are now implemented nationwide, with TDP continuing forward, inspired by his vision and ideals. తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే, ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఇవాళే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు. ఆయన అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే, ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం. In Nellore district, NTR's death